మిర్యాలగూడెంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆధ్వర్యంలో నాగార్జున సాగర్, హుజూర్ నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మిర్యాలగూడెం ప్రాంతం వ్యవసాయపరంగా, పారిశ్రామికంగా అన్ని వనరులు కలిగి ఉందని, జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు ఆల్ పార్టీ లీడర్స్. ఎవరూ ఏ రకంగా ఎప్పుడు స్పందించలేకపోయాం అనేటువంటి విషయాలు మళ్ళీ మనం దాన్ని తోడుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఉద్యమం చేస్తే జిల్లా రాదు అని చెప్పేసి అనడం కూడా సరైనది కాదు. ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది, ఉద్యమాలు చేస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఉద్యమాలు చేస్తేనే కొన్ని జిల్లాలు కూడా ప్రకటించారు. వాస్తవం అది. ఉద్యమాలు లేకుండా ఏది సాధించలేదు. 33 అనేటువంటిది ఓటర్లు ఫిగరే కాకుండా వస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కూడా ముఖ్యమంత్రి గారు మిర్యాలగూడ నాగార్జున సాగర్ జిల్లా పేరు కూడా మిర్యాలగూడ నాగార్జున సాగర్ జిల్లాగా ప్రకటించవచ్చు. నాగార్జున సాగర్ అంటే ఎంతో హిస్టారికల్ చరిత్ర ఉంది.